కొన్నిసార్లు అసలు ఈ పెళ్లి నాకు చాలా సఫకేటింగ్ గా అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండదు, కలిసి టైం స్పెండ్ చేయాలన్న ఆలోచన ఉండదు. ఏంటే కలిసి టైం స్పెండ్ చేసేది? 2 వీక్స్కి ఒకసారి మాల్కి వెళ్తున్నాం, మంత్ ఎండ్ వస్తే రెస్టారెంట్కి వెళ్తున్నాం, 6 మంత్స్కి ఒకసారి షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాం, 1 ఇయర్కి ఒకసారి లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాం. అది నేను ప్లాన్ చేస్తున్నాను కాబట్టి నువ్వు తప్పకొస్తున్నావు. ఏ రోజన్నా నీ ఓన్ గా నువ్వు ప్లాన్ చేసావా? ప్రతి కాన్వర్సేషన్ ని క్రిటిసైజ్ చేయడానికి ట్రై చెయ్యకు. ఎందుకంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవు, నువ్వు ఎస్కేప్ అవుతావు. 3 years బ్యాక్ కూడా నువ్వు అదే నేను చేసావు. చేసింది తప్పే, దానికి నేను 100 సార్లు సారీ చెప్పాను. మళ్ళీ ఎందుకు అది తీస్తావు? ఇంకెన్నిసార్లు సారీ చెప్పాలి? నేను ఎంత సఫర్ అవ్వాలి? ఓహో, సారీ చెప్పేస్తే చేసినవన్నీ సెట్ అయిపోతా అనుకుంటున్నావా? నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల నేను లైఫ్ లో ఏం కోల్పోయానో నీకు తెలీదా? ఆ ఒక్క తప్పు వల్ల ఆగిపోదామా? నేనేం కోల్పోయానో నీకు తెలీదా? మనం పెళ్లి చేసుకుంది కాపురం చేయడానిక, కొట్టుకొని చావడానిక? కాన్ఫ్లిక్ట్ ని రీసాల్వ్ చేయడానికి ట్రై చేయాలి కానీ ప్రొలాంగ్ ఎందుకు చేస్తావు? ఎవరికి కావాలరా నీ బాడీ సొల్యూషన్స్? ఏ రోజన్నా నేను చెప్పింది నువ్వు విని పాటించుంటే మనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. జీవితం మొత్తం నన్ను బ్లేమ్ చేస్తూ సంతోషపడవే. అరిస్తే ఆర్గ్యుమెంట్ అవుతుందంటే నీకన్నా గట్టిగా అరవగల అనిత.